హిట్ ద థర్డ్ కేస్. అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పాలో ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని నాని అన్న తన భుజాన మోసాడు. పైగా ఎప్పుడు చూడని క్యారెక్టర్ లో చూడడం వల్ల ఏంటో తెలియదు కానీ నాని అన్ని క్యారెక్టర్ కి పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. నిజంగా ఇలాంటి ఒక సాలిడ్ స్టోరీస్ అట్లీస్ట్ ఒక 5 స్టోరీస్ చేసినా కానీ నాని గారి రేంజ్ పాన్ ఇండియాకి చేరుకుంటుంది. అలాగే సినిమాలో నాని అన్నవి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. నిజంగా అవైతే సినిమాని పీక్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అండ్ నాని అన్న అర్జున్ సర్కార్ గా చూపించిన క్యారెక్టర్ లో మనం లీనం అవ్వాల్సిందే. అలాగే సినిమా పూర్తయినంత వరకు హీరో నాని అనే ఒక క్యారెక్టర్ ఉంటుందని మనం పూర్తిగా మర్చిపోతాం. ఓన్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న అర్జున్ సర్కార్ ఒక్కడే వినిపిస్తాడు, కనిపిస్తాడంతే. పైగా దీనికి తోడు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ యొక్క హై లెవెల్లో వెళ్లడంతో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ సినిమాలో ఉన్న ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే సూపర్ అని అంత అనిపించలేదు నాకైతే. అలాగే శ్రీనిధి గారు కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పైగా రిమైనింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నౌ కమింగ్ టు ది డైరెక్టర్, శైలిష్ గారు బెస్ట్ ఫిల్మ్ మేకర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మరియు స్టోరీలో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో 100కి 100 మార్కులు కొట్టేశారు శైలిష్. అలాగే చెప్పినట్టు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళకపోవడమే మంచిది. అలానే సినిమా మొత్తం ఎక్కువ వైలెన్స్ తో ఉంటుందంటే అంతేం లేదు. 1-2 సీన్స్ మాత్రం కొంచెం భయపెడతాయి అంతే. బట్ యంగ్స్టర్స్ మాత్రం బాగా సాటిస్ఫై అవుతారు, ముఖ్యంగా లాస్ట్ 35 మినిట్స్. అలాగే సినిమా పక్కా మాస్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం క్లైమాక్స్ లి 35 మినిట్స్ వచ్చేంత వరకు ఎదురు చూడాలి, తప్పదు. అండ్ నౌ కమింగ్ టు ది మ్యూజిక్, మిక్కీ మేయర్ గారు బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ కున్న బీజిఎంస్ విన్నాక దిస్ బీజిఎం ఇస్ బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనిపించింది. బట్ హిట్ 1 and 2 తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే పక్కా సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది. అలాగే 1-2 సీన్స్ మాత్రం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది, కానీ పర్లేదు, 1-2 సీన్స్ కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలని ఉంది కానీ మీరు థియేటర్స్ లో చూసినప్పుడు సస్పెన్స్ మిస్ అవుతారు. అండ్ ఈ సినిమా మెయిన్ ప్లాట్ గురించి చెప్పలేదు కదా. అర్జున్ సర్కార్ అనే రూత్లెస్ కాప్ కి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కేసు వస్తుంది. అయితే ఆ కేసు ఏంటి, అసలు అర్జున్ సర్కార్ తనకున్న షార్ట్ టెంపర్ తో ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అలాగే ఈ కేసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు, అసలు ఈ కేసుని సాల్వ్ చేస్తాడా లేదా అన్నది ఈ సినిమా మెయిన్ ప్లాట్. అండ్ ఈ సినిమాలో ఇంకా చాలా ట్విస్ట్ అండ్ సస్పెన్స్ ఉంది. అండ్ వాటి గురించి కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పట్లేదు, బికాస్ మీరు థియేటర్స్ లో చూసినప్పుడు సస్పెన్స్ మిస్ అయిపోతారు. సో ఆ సస్పెన్స్ ముందుగానే తెలిసిపోతే సినిమా చూసిన వేస్ట్ అంతే. సో ఇందుకే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడడానికే ట్రై చేయండి. ఒక కొత్త యాక్షన్ థ్రిల్లర్ చూసిన ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ నేను చెప్పిన రివ్యూ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ తెలుసుకోవాలి అంటే ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.